దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా లేబర్ కోడ్స్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ధర్నా రాస్తారోకో చేశారు. వీణవంక మండల కేంద్రంలో సిఐటియు కార్మికుల ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి బ్యాంక్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కన్వీనర్ పిల్లి రవి యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, 29 చట్టాలను పాత పద్ధతిలో యథావిధిగా కొనసాగించాలని, అలాగే రోజుకు 12 గంటల సమయం పనిదినంగా కాకుండా పాత పద్ధతిలో రోజుకు 8 గంటల సమయంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న ధోరణి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరే విధంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని, పాత పద్ధతులను చట్టాలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సభ్యులు సండే సదయ్య, సిఐటియు కో కన్వీనర్ వెంకటేష్, తడిగొప్పల రాజయ్య, హమాలి కార్మికులు మంత్రి రవి, నకిర్త ఓదేలు, యారా రమేష్, బండి ఐలయ్య, సమ్మయ్య, సామ రాజేందర్, కొలపుల రాజేష్, సదయ్య, శంకర్, కార్మిక సంఘాల నాయకులు 60 మంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల్ సిఐటి ఆధ్వర్యంలో కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడులను రద్దు చేయాలని, 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, అట్లాగే 12 గంటల్లో పనిదినము 8 గంటలు కుదించి అది పాత పద్ధతులను కొనసాగించాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు సమ్మె కొనసాగిస్తున్నాం. నా పేరు పిల్లి రవి యాదవ్, సిఐటి మండల కన్వీనర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.